హాయ్ అండి. ఈ వేసవి కాలంలో ఇలా డైలీ పెరుగన్నం తినడం వల్ల మన బాడీకనేది చాలా చలువ చేస్తుంది. చాలా బావుంటుంది కూడా టేస్ట్ అనేది. ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి. రుచిగా కూడా ఉంటుంది. సో, ముందుగా ఒక 2 కప్పుల రైస్ తీసుకోండి ఉడకబెట్టింది. ఇలా ఒక గ్లాస్ తోటి మొత్తం రైస్‌ని మొత్తం బాగా స్మాష్ చేయండి. ఇలా స్మాష్ చేయడం వల్ల పెరుగన్నం అనేది టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మొత్తం బాగా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోండి. ఇవి వేయడం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి. అలాగే అల్లం ముక్కలు వేసుకోండి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే క్యారెట్ ముక్కలు, అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. రైస్‌కి పట్టేమైనా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 2 కప్పుల పెరుగు వేసుకోండి. ఒక కప్పు వేస్తే సరిపోదు. తర్వాత కూడా గట్టి పడుతుంది. ఇలా 2 కప్పులు వేయడం వలన మనకి తర్వాత కూడా గట్టి పడకుండా పెరుగన్నం అనేది బావుంటుంది. అలాగే ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకోండి. టేస్ట్ బావుంటుంది. అచ్చం పెరుగుతోనే కాకుండా ఇలా వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి ఒకసారి. పెరుగన్నం అనేది అసలైన పద్ధతి ఇలా చేస్తే చాలా రుచిగా కూడా ఉంటుందండి. మొత్తం ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. మెయిన్‌గా తాలింపండి. పొయ్యి మీద పాన్ పెట్టుకొని అలాగే ఒక గరిటె ఆయిల్ వేసుకోండి. ఇందులోకి ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోండి. అందులోకి ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకోండి. మెయిన్‌గా ఈ మిరియాలు వేస్తే టేస్ట్ బావుంటుంది. ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత పెరుగన్నంలోకి వేసేసుకోండి. ఈ పోపు ఉంటేనే మనకి పెరుగన్నం అనేది అసలైన టేస్ట్ అనేది ఉంటుంది. సో, పోపు వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే చూసి మళ్ళీ వేసుకోండి. దేవుడు నైవేద్యానికి పెట్టేటప్పుడు ఉల్లిపాయ స్కిప్ చేసుకొని పెట్టుకోండి. లేదు అవసరం లేదనుకుంటే ఉల్లిపాయ వేసేసుకోవచ్చు.